హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వామాకు రసం తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్‌లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నూరి పెట్టుకున్న మసాలాను వేసుకుందామండి. ఇప్పుడు మసాలా బాగా వేగిన తర్వాత వామాకు వేసుకుందామండి. వామాకుని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుందామండి. బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే లాస్ట్‌న చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే రసం టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వామాకు రసం రెడీ అయ్యింది.